హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా భారత రాజ్యాంగం 26 జనవరి 1915న అమల్లోకి వచ్చినప్పుడు పార్ట్స్ 22, షెడ్యూల్స్ 8, ఆర్టికల్స్ 395గా ఉన్నాయి. ప్రజెంట్ పార్ట్స్ 25, షెడ్యూల్స్ 12, ఆర్టికల్స్ 473గా ఉన్నాయి. ఇక్కడ ఆర్టికల్స్ 106 రాజ్యాంగ సవరణకు ముందు 469గా ఉన్నాయి. ఈ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత అడిషనల్గా 4 ఆర్టికల్స్ యాడ్ అయినాయి. సో ప్రజెంట్ ఆర్టికల్స్ అనేవి 473గా ఉన్నాయి. షెడ్యూల్ నెంబర్ 1 భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. సెకండ్ షెడ్యూల్, దీన్ని జీతం అని గుర్తుపెట్టుకోండి. అంటే 2 లెటర్స్ కదా, సో సెకండ్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. కొంతమంది యొక్క జీతపత్యాల గురించి ఈ సెకండ్ షెడ్యూల్ తెలియజేస్తుంది. థర్డ్ షెడ్యూల్, ప్రమాణం అని గుర్తుపెట్టుకోండి. అంటే 3 లెటర్స్గా, సో థర్డ్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే పదవి ప్రమాణం గురించి తెలియజేస్తుంది. ఫోర్త్ షెడ్యూల్, రాజ్యసభ అని గుర్తుపెట్టుకోండి. అంటే 4 లెటర్స్గా, సో ఫోర్త్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్లు కేటాయింపు, అంటే ఏ స్టేట్కి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉంటాయి అనేది ఫోర్త్ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఫిఫ్త్ షెడ్యూల్, షెడ్యూల్ తెగ 5 లెటర్స్గా, సో ఫిఫ్త్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ షెడ్యూల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. దీన్ని ATM స్క్వేర్లా గుర్తుపెట్టుకోండి. అంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఈ 4 రాష్ట్రాలలో గిరిజన పాలిత ప్రాంతాల గురించి ఈ సిక్స్త్ షెడ్యూల్ తెలియజేస్తుంది. సెవెంత్ షెడ్యూల్, కేంద్రం మరియు రాష్ట్రం మధ్య శాసన అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కేంద్రం 2 లెటర్స్, రాష్ట్రం 2 లెటర్స్, ఉమ్మడి 3 లెటర్స్. సో సెవెంత్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే కేంద్రానికి 90, రాష్ట్రాలకు 59 అంశాలు ఉంటాయి. ఉమ్మడిగా అంటే కేంద్రానికి ప్లస్ రాష్ట్రానికి 52 అంశాలు ఉంటాయి. అలా సెవెంత్ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. ఎయిత్ షెడ్యూల్, అధికార భాషలు అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి తెలియజేస్తుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భాష అంటే 2 లెటర్స్ కదా, దీన్ని 2 కీప్ చేస్తే 8 అవుతుంది. సో అలా ఎయిత్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. లేదంటే రాజ్యాంగంలో ఇందాక మనం పార్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా, 25 పార్ట్స్ ఉంటాయని. ఈ 25లోన 17th పార్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి తెలియజేస్తుంది. సో 1 + 7 8 అని ఎయిత్ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించిన భాషలు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్. ఈ 7 ఈజీగా గుర్తుంటాయి కదా. రిమైనింగ్ 7 అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబు, మరాఠీ అండ్ ఒడియా. ఈ 7 అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అటల్ బిహారీ వాజ్పేయి జీకే బాగా చదివి PM అయ్యి ఆఫీసులో కూర్చున్నాడు అని గుర్తుపెట్టుకోండి. బట్ ప్రజెంట్ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఏంటంటే 22. నెక్స్ట్ 9th షెడ్యూల్, భూ పరిమితి చట్టాలు లేదా భూ సంస్కరణల చట్టాలు. సో ఇక్కడ 9 లెటర్స్ ఉన్నాయి కదా, సో 9th షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. 10వ షెడ్యూల్, పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పార్టీని 10 అని గుర్తుపెట్టుకోండి. సో 10వ షెడ్యూల్. 11th షెడ్యూల్, పంచాయతీ వ్యవస్థ విధులు, అధికార విధుల గురించి తెలియజేస్తుంది. అంటే పంచాయతీరాజ్ యొక్క ఎన్ని అధికార విధులు ఉంటాయి అని తెలియజేస్తుంది. అంటే పంచాయతీరాజ్కి 29 అంశాల మీద అధికార విధులు ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 29 అంశాలు కదా, 2 + 9 11 కదా, సో 11th షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 29 అంశాలు ఏంటివంటే రోడ్లు వేయడం, త్రాగునీరు,
మరుగుదొడ్లు నిర్మించారు. 29 అంశాలు పంచాయతీరాజ్ యొక్క విధులు. లాస్ట్ షెడ్యూల్ 12th షెడ్యూల్ మున్సిపాలిటీ అధికార విధుల గురించి తెలియజేస్తుంది. దీనిలో కూడా 18 అంశాలు ఉంటాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయన్నాం కదా. తర్వాత ఈ 4 షెడ్యూల్స్ యాడ్ అయ్యాయి. ఈ 9th షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో యాడ్ చేశారు. ఈ 10th షెడ్యూల్ని 52 రాజ్యాంగ సవరణ ద్వారా 1985వ సంవత్సరంలో యాడ్ చేశారు. ఈ 11వ షెడ్యూల్ 73 రాజ్యాంగ సవరణ ద్వారా 1992 సంవత్సరంలో యాడ్ చేశారు. ఈ 12th షెడ్యూల్ 74 రాజ్యాంగ సవరణ ద్వారా సేమ్ ఇయర్ 1992 సంవత్సరంలో యాడ్ చేశారు. మీకు ఇంగ్లీష్లో కూడా కోడ్ కావాలంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో ఇది కోడ్ ఇన్ ఇంగ్లీష్లో, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో ఇవి షెడ్యూల్స్ యొక్క ఓవరాల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.